ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తను పరుపెత్తుకుని నడిచెను. ఇక్కడ బెతిస్దా కోనేరు వద్ద పడి ఉన్న రోగి గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడై తను లేవలేకుండా పడి ఉన్న రోగితో చెప్తున్నాడు ఈ మాట. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువు. ప్రియమైన వాళ్ళరా, ఈ బెతిస్దా కోనేరు అంటే అర్థము కరుణా గృహం అండి. అలాగే దేవాది దేవుడు బాగు చేయవాడు, స్వస్థపరచు యెహోవా. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉన్నది. మరి దేవదూత ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో మరి దేవుని దూత వచ్చి ఆ కోనేరు యొక్క నీటిని కదిలిస్తూ ఉంటుంది. ఆ కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే ఆ కోనేరులోనికి దిగుతారో వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా ఎటువంటి అనారోగ్యములు కలిగి ఉన్నా వారు బాగుపడతారు. అలాగే జరుగుతూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఇతను 38 సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాడు, బాగుపడలేని పరిస్థితి. యేసుక్రీస్తు వారు నీటి ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారండి. ప్రియమైన వాళ్ళరా, ఆనాడు సిలియం కోనేటి వద్దకి వెళ్ళి కడుక్కోమని కూడా చెప్పండి. పుట్టు గుడిరివాడిని బురద రాసి సిలియం కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమని చెప్తాడు. అంతేకాదు, నయమాన్ని 7 మార్లు యొర్దాను నదిలో మునగమని చెప్తాడు. అలా నీటి ద్వారా ఆయన చాలా అద్భుతాలు చేసి ఉన్నాడు. అటువల్ల ఇక్కడ కూడా బెతిస్దా కోనేరు కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క కరుణా గృహములాగా ఉన్నది. అందరికీ స్వస్థత అనేది కలిగిస్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, మరి ఎందుకు 38 సంవత్సరాలుగా స్వస్థత పొందుకోలేకపోయాడు? కారణము అతనిలో నిర్లక్ష్యం కావచ్చు. మరి నిర్లక్ష్యము ఉంటే స్వస్థతలు పొందలేమండి. అంతేకాకుండా నిరీక్షణ లేకపోవటం, నిరుత్సాహం కలిగి ఉండటం. యేసుక్రీస్తు వారు వచ్చి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అంటే ఇతను మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నాకంటే ముందుగా ఎవరొకరు వెళ్ళి దిగిపోతున్నారు, నేను ఇక్కడ లేవలేకపోతున్నాను, నన్ను ఎవరు తీసుకెళ్లేవాళ్ళు లేరు అంటున్నాడు. అంటే అటువంటి నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా స్వస్థతలు పొందలేము. కానీ ఏది ఏమైనా చివరికి యేసుక్రీస్తు వారు అతన్ని చూచారు, అతని యొక్క స్థితి నుంచి విడిపించి ఉన్నారు. ఆయన చూచుచున్న దేవుడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.